హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ ఏమంటే నేను సాటర్డే, సండే వ్లాగ్స్ లాగా కంప్లీట్ చేశాను కదా! సో, ఇది ఇంకా నెక్స్ట్ వీక్ సండే తర్వాత అనమాట. మండే, ట్యూస్‌డే, వెన్స్‌డే స్కూల్‌కి వెళ్ళారు టెడ్డీ, హ్యాపీ వాళ్ళు. ఇంకా వెన్స్‌డే రోజు ఏమైందంటే వాళ్ళకి కరాటే ఎగ్జామ్ ఉన్నింది. బెల్ట్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి వాళ్ళకి. సో, 3 మంత్స్‌కి ఒకసారి అలా జరుగుతాయి. సో, అలా జరుగుతా ఉన్నింది. ఇంకా ఆ రోజు వెళ్లారు. నార్మల్‌గా వార్మప్స్ అనేసి అన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ చేశారు. ఇంకా టెడ్డీ అయితే 10 కటాస్ చేయాలి. బెల్ట్ పాస్ అవ్వాలి అంటే. సో, అట్లా 10 కటాస్ చేసింది. ఇంకా హ్యాపీ ఏమంటే 2 కటాస్ చేసి చూపించాలి. సో, నెక్స్ట్ బెల్ట్‌కెళ్ళాలంటే హ్యాపీ. సో, అట్లా చేసేశారు. అంతా అయిపోయింది. స్కూల్ నుండి వచ్చారు ఇంటికి. బాగున్నారు. మంచిగా అన్ని విషయాలు చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే నుండి హెల్త్ బాలేకుండా అయిపోయిందనమాట. అంటే ఇంకా మేము అనుకున్నాము వాళ్ళకి ఆ రోజు నైట్ అంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాతే టయర్డ్‌గా ఉన్నారు చాలా. కాళ్ళు నొప్పులు అనేసి అంటా ఉన్నారు ఇద్దరు. ఇంకోటేమంటే ఎండ గూడా చాలా ఎక్కువగా ఉంది తెలుసా! ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. అసలు స్కూల్‌కి వెళ్ళి వీళ్ళని తీసుకురావడానికి వెళ్తాం కదా! అప్పుడు ఆ టైం ఎంత ఎండగా అనిపిస్తదో ఓ మై గాడ్! ఎందుకులెండి అలా ఉంది ఎండ. ఇంకా పిల్లల్ని ఇంక ఎండలోనే ఆడిపిస్తా ఉంటారు. గేమ్స్ ఉంటాయి. సో, అసెంబ్లీ ఉంటుంది. అవంతా ఏమైనా వాళ్ళకి పడలేదేమో. అంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి. తొందరగా మనకి బాగా లేకుండా వచ్చేస్తుంది కదా! సో, అలా వచ్చింది. ఇంకా కరాటే చేసి అలసిపోయారు. టయర్డ్ అయిపోయారు. అట్లా అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకేసారి అంటే టెడ్డీకి ఫీవర్ రాలేదు. వాడికి బాడీ పెయిన్స్ అంటా ఉండింది. ఇంకా స్టమక్ పెయిన్ అంటా ఉండింది. హ్యాపీకేమంటే వీడికి డైరెక్ట్‌గా వీడికి అదేమది ఫీవరే వచ్చేసింది. మళ్ళీ స్టమక్ పెయిన్ అని కూడా ఏడుస్తా ఉండింది. మళ్ళీ మోషన్స్ కూడా అయ్యాయి హ్యాపీకి. సరే అనేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఇంకా హ్యాపీని ఏమంటే స్టమక్ ఫ్లూ అయింది హ్యాపీకి అనేసి అన్నారు. ఇంకా టెడ్డీకి ఏమంటే నార్మల్‌గా టెడ్డీకి మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని టెస్టులు చేపిచ్చాము. సో, అన్నీ అంటే టైఫాయిడా, మలేరియానా, సో, డెంగ్యూవా, సో, అలాంటివన్నీ చెక్ చేశారు. సో, అంతా నార్మల్‌గా వచ్చాయి. ఏం ఏం ప్రాబ్లమ్ లేదు అనేసే వచ్చాయి. సో, దాని తర్వాత ఇంక వైరల్ ఫీవర్ అట్లా ఉంటుంది అని ఇంకా టాబ్లెట్స్ రాసిచ్చారనమాట డాక్టర్. ఇంక నేను నార్మల్‌గా వాక్‌కెళ్తా ఉంటాను కింద. సో, అట్లా వెళ్తుంటే నా ఫ్రెండ్స్ కలుస్తారు కదా! సో, అట్లా వాళ్ళతో షేర్ చేసుకుంటూ అట్లా ఉంటే ఇంక వాళ్ళు చెప్పారు. టెడ్డీ, హ్యాపీకి అనే కాదు బెంగుళూరులో అందరికి అట్లే ఉంది. ఆల్మోస్ట్ మన అపార్ట్మెంట్‌లో చాలామంది పిల్లలు సిక్‌లో ఉన్నారు. సో, సిక్ అయిపోతున్నారు క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. అట్లా అనేసి చెప్పిన తర్వాత ఓహ్! హమ్మయ్య! అనిపించింది కొద్దిగా. అంటే టెడ్డీ, హ్యాపీయే కాదు పిల్లలందరికీ కూడా బాలేకుండా ఉన్నాయి. సో, క్లైమేట్ చేంజెస్ వల్ల అనమాట అన్నట్టుగా అనిపించింది. ఒకరికి బాలేదనుకోండి చూసుకోవచ్చు ఎలాగో అలా. ఇద్దరికీ బాలేదనుకోండి చాలా టెన్షన్ అయిపోతది. ఇంకా టెడ్డీ నేను తినిపించడం, హ్యాపీకి సుదర్శన్ తినిపించడం అలా ఏదో మేనేజ్ చేసుకున్నాము. ఇంకోటేమంటే ఇంక పాపం సుదర్శన్ నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నార్మల్‌గానే హెల్ప్ చేస్తుంటాడు మీ అందరికి తెలిసిందే. ఇంకా టెడ్డీ, హ్యాపీ వాళ్ళు ఇలా ఇద్దరికి బాలేకపోయేసరికి నేను అనుకున్నాను హౌస్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకుందాము. ఈ బెడ్‌షీట్స్ మార్చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అంటే ఫీవర్ అట్లా వచ్చింది కదా! ఫ్రెష్‌గా కొంచెం తగ్గుండింది అప్పుడు కొద్దిగా. నేను అంటే ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు నేను మీతో వ్లాగ్స్ ఏం చేయలేదు. సో, కొంచెం తగ్గిన తర్వాత జస్ట్ అక్కడక్కడ కొంచెం వీడియో తీశాననమాట. సో, చాలా వీక్ అయిపోయి ఉన్నారు. ఇంకా సో, బెడ్‌షీట్స్ అన్నీ నీట్‌గా తీసేద్దాము. వీళ్ళని స్నానం చేపిచ్చేసి తర్వాత పడుకోబెడదాము అట్లా అనేసి అనుకున్నాను. ఇంకా బెడ్‌షీట్స్ ఏమంటే సుదర్శన్ హెల్ప్ చేస్తా ఉన్నాడు. నేను అన్నీ తీసేసి వచ్చేసాననమాట. ఇంకా న్యూ బెడ్‌షీట్స్ ఏసాను. సో, అవి సుదర్శన్ వేసిస్తా ఉన్నాడు. టెడ్డీకి బాలేకపోతే చాలా కామ్ అయిపోతది. అసలు సతాయించదు. చాలా కామ్‌గా ఉంటుంది. అదే హ్యాపీకి బాలేదనుకోండి క్వైట్ అపోజిట్ అనమాట హ్యాపీ టెడ్డీకి. జస్ట్ కొద్దిగా హెడ్‌ఏక్ అనడమే ఆలస్యము. ఓ అని ఏడుస్తది. అమ్మా నాకు తలనొప్పమ్మా. అది ఎలా ఉంటుందంటే వాడికి సఫర్ అవుతున్నాడు కాబట్టి పాపం భరించలేక ఏడుస్తా ఉందేమో అట్లా అనుకోడానికి కూడా ఉండదు. అదేమంటే వాడికే ఎందుకొస్తుంది పక్కనోళ్ళకి ఎందుకు రాదు నాకే ఎందుకొస్తుంది అనేసి బాధపడతా ఉంటుందన్నమాట హ్యాపీ. అంటే ఎట్లా అమ్మ నాకే ఎందుకమ్మా ఇట్లా నా ఫ్రెండ్స్ ఎవ్వరికి రాదే హెడ్‌ఏక్ రాదు, కోల్డ్ రాదు వాళ్ళు బాగుంటారే నాకే ఎందుకు ఇలా ఉంటుంది అనేసి ఏడుస్తా ఉంటుందన్నమాట. అదేందో నాకు అర్థం కాదు. అరే నీకే కాదులేరా అందరికి అట్లే ఉందంటలేరా బెంగుళూరులో అని చెప్పిన తర్వాత కామ్ అయిపోతది. సరే బాలేదు కదా! గమ్ముగా ఉండొచ్చు కదా! ఆహా! మళ్ళీ ఎక్కడెక్కడ లేని కోరికలన్నీ వస్తుంటాయి. సో, వీళ్ళకి ఫ్రూట్స్ తెప్పించాను. ఫ్రూట్స్ తినిపిద్దాం అనేసి. సో, అలా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉండింది. ఆ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇస్తా ఉంటే కట్ చేస్తే తినలేదంట. అందుకని జ్యూస్ లాగా చేసేయాలంట. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగుతావారా? ఎప్పుడైనా తాగావరా? అంటే లేదంట. తాగాలంట. సో, చేసిమ్మంటే సరే చేసిచ్చాను. అది నా పక్కనే అటు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుందన్నమాట నేను చేసేంత వరకు. ఇంకదిగో ఈ కప్‌లో వేసేయాలంట. దాని మీద హ్యాపీ బొమ్మ ఉంటుంది. హ్యాపీ అని రాసి ఉంటుంది.
సో దాంట్లో పోసి ఇవ్వాలంట జ్యూస్. ఇంకా దాంట్లో పోసి ఇచ్చిన తర్వాత తాగుతూ ఉంది. ఎలా ఉందిరా అంటే భలే ఉందంట. డ్రాగన్ ఫ్రూట్ తినడం చూశాను, జ్యూస్ తాగుతారేమో నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం హ్యాపీ అడిగింది, చేసి ఇచ్చాను ఇద్దరికి. ఇంకా ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మెమరీ చెస్ గేమ్ అనేది ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అది వచ్చి ఉండింది. ఇంకా వీళ్ళకి ఫీవర్ ఎక్కడ పోయిందో, నీరసం ఎక్కడ పోయిందో, అంటే మెడిసిన్స్ వేస్తాం కదా, కొంచెం యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ కొంచెం డౌన్ అయిపోతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ మెడిసిన్ టైం అయ్యింది అనేసి అర్థం అనమాట. ఆ గ్యాప్లో ఏమంటే ఇగో జ్యూస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని తినడము అని చేస్తారు. ప్లస్ ఇగో ఈ గేమ్ ఒకటి కొనిచ్చాను కదా, ఇంకా అది ఆడుకోవడానికి భలే రెడీ అయిపోయారు. భలే ఇంట్రెస్టింగ్గా ఉండింది అనమాట వాళ్ళకి ఆ గేమ్. వీళ్ళిద్దరు ఆడుకోవచ్చు కదా, సుదర్శన్ని కూడా పిలుస్తూ ఉన్నారు. ఏమంటే వీళ్ళిద్దరు ఆడుకుంటా అంటే మొండి చేస్తారు ఇద్దరు. హ్యాపీ మొండి ఆడుతుంది. ఇంకా అందుకని సుదర్శన్ పిలుస్తూ ఉంటే బాబా వస్తారు లేరా, వర్క్ చేసుకుంటున్నారు కదా అనేసి అంటూ, ఇంకా సుదర్శన్కి సపోటాలు అంటే చాలా ఇష్టం. సో సపోటాస్ ఆర్డర్ చేస్తున్నాను, అవి ఒలిచిద్దాము తింటాడు అనేసి. ఇంకా అలాగే బెండకాయలు తెప్పించాను, బెండకాయ ఫ్రై చేశాను. అంటే వేడి అన్నంలో కలిపి తింటే తినేస్తారు కదా ఇద్దరు. బాబా ఏమది మొండ ఆడుతున్నారు, మొండ ఆడకూడదు బాబా, నువ్వు నీట్గా ఆడుకుంటున్నారు వాళ్ళు. బాబా వచ్చారు మొండ ఆడుతున్నారు. హ్యాపీ ఏం లేదు నాన్న, ఒకటి పీకపోయి అన్నీ వచ్చేసాయి పాపం. వాడికి స్ట్రెంగ్త్ లేదు, ఫీవర్ కదా వాడికి. ఏ బాబా ఏ బ్లాక్ 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 తీసేయాలి కదా, అది రాలేదేమి, తీసి పక్కన పెట్టేయాలి కదా. లేదు అక్కడ పెట్టకూడదు బాబా, తీసి పక్కన. అరే నేను వీడియో చూసి కొనుక్కుంది అది, పక్కన పెట్ట అంతే. ఎవరికి లేదు. ఇంత గేమ్ రాంగ్ ఆడుతున్నారా? అది లేదు అక్కడ పెట్టేయాలి. ఆహా లేదనుకుంటావా, వచ్చింది పెట్టేసుకోవాలి పక్కన. అది పక్కన పెట్టేయాలి, అది పక్కన అదే నీకని పెట్టుకోవాలి. ఇంకా ఆ గేమ్ మీకు నేను రీల్ లాగా షార్ట్ వీడియో లాగా కూడా పెట్టాను కదా, గేమ్ మీకు తెలుసా అన్నట్టుగా. నేను నాకు ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు, అందుకే ఫస్ట్ టైం కొనిచ్చాను. అది మీకు తెలుసా అనేసి అడిగాను. చాలామంది కొందరు తెలుసు అన్నారు, కొందరు లింక్ ఇవ్వండి అనేసి కూడా అడుగున్నారు. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, తెలియని వాళ్ళ కోసం చెక్ చేయొచ్చు. ఇంకా టెడ్డీ హ్యాపీకి మధ్యలో ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాను. ఒక 1 అవర్కి ఒకసారి ఏదో ఒక జ్యూస్, కోకోనట్ వాటర్ అంటూ, ఇంకోటి వచ్చేసి ORS జ్యూస్, ఇంకా అదేమది ఎలక్ట్రాల్. సో అవి ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాను. ఇంకా బెండకాయ ఫ్రై చేసేసాను. అలాగే బీరకాయ శనగపప్పు వేసిన కర్రీ ఏమంటే చాలా ఇష్టం టెడ్డీకి. ఇలా ఫీవర్ ఉన్నప్పుడు ఇంకా నాన్ వెజ్ పెట్టాంగా, ఇలాంటివి ఇష్టమైనా పెడితే తింటారనేసి ఇంకా ఆ కర్రీ చేశాను అనమాట. హ్యాపీ ఇంకేదైనా తినేస్తుంది, టెడ్డీతోనే ప్రాబ్లం. సో అందుకనేసి ఇంకా టెడ్డీకి ఇష్టమైన కర్రీ చేశాను. చెప్పాను కదా వీళ్ళకి ఇప్పుడు ఫీవర్ తగ్గిపోయింది, కాకపోతే చాలా నీరసంగా ఉన్నారు ఇద్దరు. సో 2 డేస్ స్కూల్కి వెళ్ళలేదు, పంపించలేదు. ఇంకా టెడ్డీ ఏమంటే నార్మల్గానే బెడ్షీట్ వేసుకొని పడుకుంటుంది, కూర్చునేటప్పుడు కూడా ఫ్యాన్ వేసుకొని ఆపేసేయండి ఫ్యాన్ వద్దు అంటూ ఉంటుంది. ఇంకా ఇలా ఫీవర్ వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ అనమాట, 2 బెడ్షీట్స్ కావాలి అనేసి అంటూ ఉంటుంది. టెడ్డీకి నా దగ్గర తినిపించుకోవడము చాలా ఇష్టం. నేనేమంటే హ్యాపీ చిన్నదనేసి హ్యాపీకి ఒక్కదానికి పెట్టేస్తూ ఉంటాను, టెడ్డీ పెద్దది కదా తినేస్తుంది కదా అనుకుంటా ఉంటాను కదా. ఇలాంటప్పుడు చెప్తుంది, అమ్మ పెడితే నాకు ఎంత బాగుంటుందో బాబ్బా అనేసి అంటూ ఉంది అక్కడ. వెజ్ కర్రీస్ ఏదైనా చేసేటప్పుడు నేను నోట్లో పెడితే అంట, వెజ్ అయినా పర్వాలేదు తినేస్తాను నేను అనేసి అంటూ ఉంది. సరే అయితే నేను వెజ్ కర్రీస్ చేసినప్పుడు నేనే పెడతాను నోట్లో, అప్పుడు తినేద్దు కానీ. అలాగే బిర్యానీస్ కూడా నేనే పెడతాను, లిమిట్గా పెడతాను అనేసి చెప్తున్నాను. ఇంకా వీళ్ళిద్దరు తినిపించేసిన తర్వాత ఇంకా నేను సుదర్శన్ ఇద్దరం కలిసి తింటా ఉన్నాము. ఇంకోటి ఏమంటే సంధ్య గారు అనేసి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేస్తున్నారు, హ్యాపీకి కరాటే అది స్పోర్ట్స్ డే జరిగింది కదా, సో అప్పటి నుండి రీల్ పెట్టాను. సో అలాంటప్పుడు అంతా నాకు కామెంట్ చేస్తున్నారు, కొంచెం కరాటే గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆశ, మా పిల్లల్ని కూడా జాయిన్ చేయాలి అన్నట్టుగా. ఫస్ట్ టైం అంటే నేను టెడ్డీని హ్యాపీ కంటే చిన్నప్పుడు, హ్యాపీ ఏజ్ అప్పుడే జాయిన్ చేస్తున్నాను వేరే దగ్గర, అంటే స్కూల్లో కాకుండా బయట జాయిన్ చేస్తున్నాను. అప్పుడు వీక్లీ 2 ఉండింది క్లాసెస్. సో ట్యూస్డే థర్స్డే అంటూ వెళ్తూ వస్తూ ఉండేది. ఇంకా మధ్యలో బ్రేక్ వచ్చింది కాబట్టి ఇంకా వదిలేసి మళ్ళీ ఇంకా మేము వైట్ ఫీల్డ్ వచ్చిన తర్వాత టెడ్డీ హ్యాపీకి ఇద్దరికి స్కూల్లో జాయిన్ చేసేసాము.
సో జాయిన్ చేసిన తర్వాత ఏమంటే ఇంకా వాళ్ళే స్కూల్లోనే 3 monthsకి ఒకసారి ఎగ్జామ్ పెడతా ఉంటారు. సో బెల్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సర్టిఫికేట్స్ కూడా వస్తాయి. సో పర్టికులర్గా ఇదే ఫుడ్ తినాలి అన్నట్టుగా ఏం లేదు. కాకపోతే కొంచెం స్ట్రెంగ్త్ వచ్చే ఫుడ్ అంటే వార్మప్స్ అవన్నీ చేపిస్తూ ఉంటారు కదా. సో దానికోసం అనేసి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చే ఫుడ్ అలాంటివన్నీ పెట్టమంటారు. లైక్ గ్రౌండ్ నట్స్ అంటూ కొన్ని చెప్తారు. సో అట్లాంటివి పెడతాము. ప్రోటీన్ ఉన్న ఫుడ్ కొంచెం మంచిగా పెడితే చాలు. కరాటే చేసేటప్పుడు కష్టంగా ఉంటుందా పిల్లలకి అట్లా అనేసి అన్నారు. అసలు ఏం కష్టం ఉండదు, హ్యాపీగా ఉంటుంది. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చాలన్నమాట. ఏమంటే టెడ్డీ హ్యాపీకి నేర్పించి పెట్టుండాలి కరాటే, వీళ్ళు చాలా మెత్తగా వీళ్ళిద్దరు అన్నట్టుగా నేర్పించుకుంటున్నాం అంతే. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. సో వెన్స్డే వీళ్ళు కరాటే ఎగ్జామ్ చేసి వచ్చారు కదా. సో సాటర్డే మార్నింగ్ ఏమంటే 9 to 10 రండి, ఇది బెల్ట్స్ ఇస్తాము, సర్టిఫికేట్స్ ఆ రోజు ఇస్తాం పేరెంట్స్ ముందు అని చెప్పారంట. సో పేరెంట్స్తో ఆ రోజు రావాలి. కానీ టెడ్డీ హ్యాపీకి ఏమంటే చాలా నీరసంగా ఉన్నారనేసి సుధాషాన్ని పంపిస్తున్నాము వెళ్ళి సర్టిఫికేట్స్ తెమ్మని. కింద చూడు, అది కనిపించకూడదంట కింద ప్యాంట్. టెడ్ యాపోర్ట్ చెప్పాడు కదా బాబా, ఏదో ఒక బెల్ట్ లే బాబా. తగిలింది హ్యాపీ. ఇదంతా వీళ్ళు సారి పంపించి అంత పైకి కట్టకూడదట, కిందకి రావాలి. ఆహా, ఎలా ఉంటాయి చూడు మాస్టర్స్వి. కడుతుంది కదా, లాస్ట్ టైం కూడా కట్టిన హ్యాపీ వాళ్ళకి అందరికి. అవునవును, హోస్ అని చెప్పి తీసుకోవాలన్నా. హోస్ ఇక్కడ కొంగాలి బాబా. ఏమంటారు అవును, కూర్చొని తీసుకోవాలి. ఇట్లా కూర్చోనంటారా? అది వెళ్ళినా కూడా వేసుకోవచ్చు అంటలే. షేమ్ ఎందుకు అంటారే, అంత కరాటే మ్యాన్ అయితే నువ్వు షేమ్ అంటారంట. ఇంకా వాళ్ళకి చూడు డిస్కరేజ్ చేస్తున్నాడు. బాబా షూ వేసుకో గబగబా. షూ వేసుకో బాబా. వాట్ బెల్ట్ కూడా తీసుకో, ఎల్లో కలర్ది యాపోర్ది. ఏమంటండి ఈయన ఎవరు కొత్తగా ఏమన్నా తీసుకున్నారా స్కూల్ వాళ్ళు అనుకుంటారు. అయ్యో అమ్మా అమ్మా బాబా కింద వెనకాల చూడ. టైం అయిపోతుంది బాబా. రెడ్డి కరాటే డ్రెస్ వేసుకొని స్టైల్స్ ఇస్తున్నాడు మా సుదర్శన్, చూసారా? మా హ్యాపీ అయితే ఫిక్స్ అయిపోయింది అలానే వెళ్తాడు అనేసి. ఇంకా తీసేస్తా ఉంటే కొడతా ఉంది, లేదు అలానే వెళ్ళు బాబా అంటా ఉంది. రెడ్డి హ్యాపీ వాళ్ళు పాపం చాలా వీక్గా ఉన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వార్మప్స్ అనేసి కొన్ని కటాస్ అనేసి మళ్ళీ చేపిస్తారు అనేసి అనుకున్నా నేను. బాబా ఇక్కడ ఉండలా షైనీగా బీట్రూట్ ప్యాక్ వేసుకున్నావు కదా నిన్న, అందుకే షైనీగా ఉన్నావు. హ్యాపీ అలా చేయొద్దు, అలా టైం అయిపోతుంది. ముగ్గు అయ్యయ్యా తొక్కద్దు బాబా, ముగ్గులేసా. ఈ ముగ్గు డిజైన్ గుర్తుందా? నేను కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. సో ఆ ముగ్గులు అనమాట ఇవి. బాబా ఏమైంది? అయ్యో స్టేజ్కి వెళ్ళావా? పిల్లలందరూ వచ్చారు బాబా. చేపించారా వాళ్ళు ఏమైనా? ఆరెంజ్. కంగ్రాచులేషన్స్.
పట్టుకోండి. వచ్చింది సార్ మాకు తీసుకుందలేండి అన్నాడు. టెంట్ కూడా లాస్ట్ లో ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళి తీసుకున్నారు. ఎవరు ఫోటో తిలబడి ఎవరో తీసుకుంటున్నారు. రెడీకి ఇంతకు ముందు బ్రౌన్ బెల్ట్ ఉండింది, ఇప్పుడు బ్రౌన్ బ్లాక్ వచ్చింది. ఇంకా ఒక 3 months అవుతా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, అప్పుడు బ్లాక్ బెల్ట్కి వెళ్తుంది. సో 3 months అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ క్లబ్ ఉండదు, కరాటే ఉండదు, సాటర్డే సండేస్ వెళ్ళాలి అంటా ఉంది. మరి ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకా డిసైడ్ చేసుకోలేదు దాని గురించి. ఇంకా హ్యాపీకి ఇంతకుముందు ఎల్లో బెల్ట్ ఉండింది, ఇప్పుడు ఆరెంజ్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అనుకుంటాను. ఎలాగో ఆ రోజు వెన్స్డే రోజు బెల్ట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి సాటర్డేస్ ఇట్లా బెల్ట్స్ ఇంకా సర్టిఫికేట్స్ పేరెంట్స్ వెళ్ళినా ఇచ్చారు. నార్మల్గా అయితే ఇవ్వరు, వాళ్ళు పర్ఫామ్ చేస్తేనే పిల్లలకి ఇంకా బెల్ట్స్ ఇంకా సర్టిఫికేట్స్ వస్తాయి. ఇంకా ఈ వీకెండ్ మేము తిరుపతికి వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా టెడ్డీకి హ్యాపీకి ఇద్దరికి హెల్త్ బాగలేకపోయేసరికి ఇంకా వెళ్ళలేదు తిరుపతికి. ఆంటీ, కుమారు, సునీల్, మోహన వీళ్ళందరూ ఫోన్ చేసి పిలుస్తూ ఉన్నారు రండి రండి అనేసి. కానీ ఇంకా బాగాలేదు, మళ్ళీ ట్రావెల్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది, వద్దులే అన్నట్టుగా ఇంకా మేము వెళ్ళలేదు. అసలు టిఫిన్ తినకుండా వెళ్ళున్నాడు. వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ పెట్టాను. 1 కొనిచ్చానా 10 కొనిస్తానా బాబా, ఏదో 1 ఇట్లా అట్లా ఎత్తు బాబా బాబా, ఎంత బాగుంది. అరే ఇట్లా 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 పెట్టు, ఇట్లాంటివి చెయ్యి. ఎంత బాగుంది అసలు, నువ్వు ఎంత వెతికావా? కనిపించలేదు. పప్పా ఎలాగున్నాడా బాబా? నేను అయ్యా ఈ డ్రాప్స్ ఇంకొద్ది పెద్ద హీల్స్ వేసుకోవచ్చు. నేను హైట్ గురించి మాట్లాడలేదు బాబా, నీకంటే ఎంత లోగున్నా నా ఫేస్ చూడరా, పొట్టు పొడి చేసి పెట్టింది. టెడ్డా నా ఫేస్ ఎంత లోగుంది బొబ్బది కంటే కదా. అవును రే, మన గురించి మనం వీక్ గా మాట్లాడుకోకూడదు. బాయ్, వాడిని చూసుకో. నేనెంత పొట్టిగా ఉన్నా. పొట్టి బురంకాయస్. కమ్ బేబీ. చాలు బాయ్. లాస్ట్ వ్లాగ్లో సుదర్శన్ చైన్ కొనిన సైట్ అది చెప్పండి ఆశా, లింక్ ఇవ్వండి అని చాలామంది అడిగారు కదా. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. మళ్ళీ ఏమైనా అయిందంటే నాకు తెలియదు, నాకెందుకో అది తీసుకున్నాను, నాకు మంచిగానే జరిగింది, తీసుకున్నాను. అది అసలు నాకు కొలాబరేషన్ ప్రమోషనల్ వీడియో అలాంటిది కూడా కాదు, మీకు నేను మాట ఇవ్వడానికి. సో ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, అది మెయిన్గా గోల్డ్ షాపింగ్ ఇంకా జాగ్రత్తగా చేయండి. నన్ను నమ్మి చేయొద్దు, నేను నమ్మాను, నాకు బాగానే వచ్చింది కాదు నన్ను. కాకపోతే మీరు చేసేటప్పుడు మంచిగా ఆలోచించి చేసుకోండి. షాపింగ్ చేసిన సైట్ మాత్రం ట్రస్టెడే కాబట్టి నేను తీసుకున్నాను. సో తర్వాత మీ ఇష్టము, నేనైతే మాట ఇవ్వను, ఏం కాదు తీసుకోండి అన్నట్టుగా. ఇంకా ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము, టెడ్డీ హ్యాపీ వాళ్ళని ఇంట్లో పెట్టేసి అనుకుంటున్నారా? ఇంకా వీకెండ్ అయితే మాకు ఎలా ఉందంటే కార్స్ కోసం వెళ్ళి తిరిగి చూసి తీసుకోవాలి అట్లా అన్నట్టుగా ఆ మైండ్ అంతా సెట్ అయిపోతుంది అన్నమాట. రోజు నైట్స్ అంతా కార్స్ కోసమే యూట్యూబ్ వీడియోస్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడము. ఈ సాటర్డే సండే వస్తుంది కదా అప్పుడు వెళ్ళి చూద్దాము అనేసి అనుకోవడము. సో అలా టెడ్డీ హ్యాపీ వాళ్ళని తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు ఈ ఎండకి తిరిగారంటే ఇంకేం లేదు అన్నట్టుగా వాళ్ళని ఇంట్లోనే పెట్టేసి, సో టీవీ చూసుకుంటూ ఉండండిరా అన్నట్టుగా, ఇంకా వాళ్ళకి ఏమేమి తినాలి అన్నట్టుగా, ఏం తాగాలి, సో అవన్నీ పెట్టేసి వచ్చాను. ఇంకా నేను సుదర్శన్ ఇంకా మళ్ళీ టొయోటా షోరూమ్కి వచ్చాము. ఇక్కడ ఏమైందంటే హై రైడర్ కార్ ఉంది 5 seaterది, సో అది చూద్దాం బుజ్జు ఒకసారి అన్నాడు. ఆ రోజు నేను సండే రోజు వచ్చాము టొయోటా షోరూమ్కి. అప్పుడు అంతా ఏమీ లేవన్నమాట, చాలా ఎంటీగా ఉండింది, కార్స్ కూడా అవైలబుల్ లేవు, ఏమైనా చూద్దాము ట్రై చేద్దాము అన్న దాన్ని చూపించడానికి కూడా అట్లా ఏమీ లేదు. సో ఒక సాటర్డే వచ్చాం అనమాట, మళ్ళీ సాటర్డే రమ్మంటే. సో సాటర్డే వచ్చి హై రైడర్ చూద్దాము ఫస్ట్ అన్నట్టుగా చూసాము 5 seaterది. నాకేమో అంతగా ఏమీ అంత అనిపించలేదు దీంట్లో. బాగుందా? అట్లా లాస్ట్కి వెళ్ళవా? బయట పెద్దదిగా ఉంది, లోపల చిన్నదిగా ఉంటుంది. 5 seater కాబట్టి అట్లా ఉంటుంది. అదే చూసావా, ఎక్కగానే చూసా, ఫ్లాట్గా అనిపించి. ఫ్రంట్ కూర్చుంటావా?
స్పేషియస్గా. ఇన్నోవా హై క్రాస్ చాలా పెద్దదిగా ఉంది కదా. కానీ ఇది భలే ఉంటుంది బాబా. బాబా ఆ రోజు బయట ఇదేనా మనం చూసింది? ఆ బటన్ ప్రెస్ ఎక్కడ చిన్నదే, ఇవి రిక్లైన్ చేసి పెట్టున్నారు. కానీ కొంచెమే వస్తుంది. హైబ్రిడ్ మోడల్ ఇది. ఓన్లీ పెట్రోల్ ఫార్చునర్ లుక్కే ఉంది కదా. అవును, ఫార్చునర్ లుక్కే ఉంది. కానీ ఏమంటే దీనికి కొన్ని యాటిట్యూడ్ లాంటిది, కంప్లీట్ కొంచెం గోల్డిష్ లాగా అనిపిస్తుంది. సిల్వర్ మనం చూసిన కలర్, ఇది పర్ల్ వైట్. కంపేర్ టు అదర్ కలర్స్ ఇది కొంచెం ప్రైస్ చాలా ఉంటుంది. ఇది స్పార్క్లింగ్ బ్లాక్, మీరు ఆ రోజు లాస్ట్లో చూసారు. సూపర్. సో నా ప్రిఫరెన్స్ వచ్చి బ్లాక్. యాటిట్యూడ్ బ్లాక్. 7 సీటర్ 8 సీటర్ సార్? 8 సీటర్. బుక్ చేయండి సార్. అయినంత నెక్స్ట్ మంత్ కూడా చేస్తాను. నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాను. ఒకవేళ అవుతే నెక్స్ట్ మంత్. దీంట్లో ఎలా ఉంది బాబా? ఇది భలే ఉంది, ఎందుకంటే ఈ సైడ్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి. దాంట్లో ఏం చేసుకోవాలి? ఇంకెక్కడ నిలవరు రెడీ హ్యాపీ కదా ఉంటే. ఆటోమేటిక్. ఎందుకు అంత కాస్ట్లీ విచిత్రంగా? సో అలా అక్కడ కార్స్ చూసాము. 5 సీటర్ చూస్తేనేమో 7 సీటర్కి వెళ్తే బాగుండే అనిపిస్తుంది. 7 సీటర్కి వెళ్ళాము అనుకోండి, చాలా కాస్ట్లీ ఉంది, ప్లస్ పెద్ద కార్ అనిపిస్తుంది. ఆ పెద్ద కార్ సిటీలో డ్రైవ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది, పార్కింగ్ అట్లా అనేసి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకోటి ఏమంటే బయట ఇట్లా మనము ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా, జర్నీస్ చేయాలంటే లాంగ్ జర్నీస్ అట్లా చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా మధ్యలో మా సునీల్కి ఫోన్ చేసి మాట్లాడాడు మా సుదర్శన్. సో సునీల్ ఏమంటే ఎంజీ ట్రై చేయకూడదా, అది కూడా బాగుందని చెప్తున్నారు నా ఫ్రెండ్స్ అనేసి చెప్పాడు. సో ఇప్పుడు ఎంజీ షోరూమ్కి వెళ్తున్నాము. డస్టర్ వచ్చినట్టు ఎంత బాగుండేది. అవును, డస్టర్ కూడా ఇష్టం బాబా నాకు. బాబా ఇప్పుడు స్కోడాకి వెళ్తున్నాం. ఫస్ట్ ఎంజీ వస్తుంది. ఎంజీకి వెళ్దాం. ఇంకా మొన్న వ్లాగ్ కమెంట్స్లో కూడా చాలామంది ఎంజీ ట్రై చేయొచ్చు కదా ఆశ, ఎంజీ చాలా బాగుంది అనేసి పెట్టున్నారు. కొందరు ఎంజీ ఆస్టర్ తీసుకున్నారన్నారు, కొందరు ఎంజీ హెక్టార్ ట్రై చేయండి అనేసి అన్నారు. సో చూద్దాం అనేసి ఇంకా ఎంజీకి వెళ్తున్నాం ఇక్కడ. ఇంకా నేను ఎంజీకి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ మైండ్తో వెళ్ళాను, అది ఎందుకో చెప్తాను. ఫస్ట్ ఈ కార్ లోపల వెళ్ళగానే ఆ రెడ్ కలర్ కార్ చాలా నచ్చేసింది నాకు. ఏమంటే దాని మూతి ఉంది కదా, సో ఫ్రంట్ అది భలే నచ్చింది. బట్ వెనకాల కొద్దిగా స్పేస్ ఉంది. మన రెడ్ బ్యాగ్ సరిపోతాయి. No, this is 60 seats. Okay. If you want a large boot space, you can fold this and you can use it as a boot space. వెనక్కి లాగా బాగుంది. ఫ్లాట్. Yeah, even this will get folded. ఇదైతే కంప్లీట్ ఫోల్డ్ అవుతుంది. దీంట్లో ఇదొక బాగుంది బాబా. ఇక్కడ ఏముంది, లాస్ట్లో పిల్లలు కూర్చుంటారు, సరిపోతుంది. కంప్లీట్ ఫ్లాట్ ఉంటుంది. అవును బాబా, భలే ఉంది, పడుకోవచ్చు పిల్లలు కదా. బాగుంది బాబా. Sir, even that seat. Yeah, got it. Got it. Where from here till here is totally 6 feet. Where 2 elders can comfortably sleep.
బాగుంది బాబా. నాకు దీంట్లో ఇంటీరియర్ కూడా చాలా నచ్చింది, చాలా లగ్జీరియస్గా అనిపించింది. నాకు నార్మల్గా బ్రౌన్ కలర్ అంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది ఈ సీట్ కలర్స్ కానీ లోపలంతా చాలా నచ్చింది. ఇంకోటి ఏమంటే సన్ రూఫ్ కూడా ఉంది, సో అంతా నచ్చేసింది అనమాట నాకు. ఇంకా ఇది వచ్చేసి ఆస్టర్, సో 5 సీటర్ది కూడా ఒకసారి చూద్దాము అన్నట్టుగా చూస్తున్నాం దీన్ని. సో చెప్పానుగా ఇంకా 5 సీటర్కి చూద్దాము అనేసి వస్తే కూడా నాకు ఎందుకో పెద్ద కార్సే నచ్చుతున్నాయి, 7 సీటర్వే నచ్చుతూ ఉన్నాయి. సో దీంట్లో కూర్చొని చూసినా బాగానే ఉందిలే, ఏముందిలే అన్నట్టుగా అనిపించింది. రావడమే నేను ఒక పాజిటివ్ మైండ్తో వచ్చానని చెప్పానే, అది ఎందుకు అంటే సునీల్ ఏదైనా చెప్పాడు అనుకోండి నాకు అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో సునీల్ ఎంజీ చూడమన్నాడు కదా బాబా, ఎంజీ చూద్దాము అన్నట్టుగా నేనే ఫోర్స్ చేశాను సుదర్శన్ని. సో అలా ఇంకా అలా లోపలికి రాగానే నాకు ఈ కార్ అయితే భలే నచ్చింది. బాగుందా? అది పైకి ఎత్తుకో బాబా, అది బ్యాక్ సైడ్ అట్లా, అది కాదు ఇది. ట్యాగ్ ఐ డోంట్ నో, ట్యాగా ఇక్కడ ట్యాగ్ ఇచ్చారు రిక్లైనర్ అడ్జస్ట్మెంట్ కోసం. సో ఎలిగెంట్ ఫ్యూచరిస్టిక్ కార్. ఇంకోటి ఏమంటే నాకు ఎంజీ షోరూంలో కాఫీ బార్ కూడా ఉంది తెలుసా, అక్కడ నాకు భలే నచ్చేసింది. కాఫీ కూడా చేసి ఇచ్చారు, ఎంతో ఎమ్మీగా ఉండిందో అసలు. ఆ కాఫీ స్మెల్ వస్తూ ఉండింది ఆ షోరూంలోకి ఎంటర్ అవ్వగానే, కాఫీ స్మెల్ వావ్ అనిపించింది. ఇంకా నాకు టక్ 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 సౌండ్లు వస్తాయి, అవి బటన్స్ ఉంటాయి, అది దారం పట్టుకొని లాగుతూ ఉంటే ఎంత బాగుంటాయి. బ్యాక్ సీట్ ఎంట్రీ ఈజీగా లేదు దాంట్లో, బ్యాక్ సీట్. ఇంకా నాకు ఏది నచ్చితే మా సుదర్శన్కి అది ఖచ్చితంగా నచ్చదు, అలా దానికి ఏదో 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 నెగిటివ్ అంతా చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటే నాకు ఆ కార్ మూతి బడి నచ్చింది కదా, మా సుదర్శన్కి అస్సలు దాన్ని చూడగానే నచ్చలేదంట, నాకు అదే చీప్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జు అనేసి అంటా ఉన్నాడు. ఇంకొకటి ఏమంటే అది రెక్లైనర్స్కి బటన్స్ ఉంటాయి కదా నార్మల్గా వేరే కార్స్లో, ఈ కార్లో ఏదో ట్యాగ్ ఇచ్చారంట, సో రెక్లైన్ చేసుకోవడానికి, అది కూడా చీప్గా ఉంది బుజ్జు అనేసి అన్నాడు. ఏంటో మా సుదర్శన్. ఇంకా అంతే, ఇంటికి వచ్చేసాము. కింద ఎదురా ఇంకా మేము వచ్చేసరికి వీళ్ళ స్కూల్ నుండి మెయిల్ ఏదో వచ్చింది, సో అది సుదర్శన్ చెక్ చేస్తూ ఉన్నాడు. అదేంటంటే హ్యాపీకి పిక్నిక్ అనమాట. సో నెక్స్ట్ డే అంటే మండే వెళ్ళాలి. 7 AM బాబా, 9 AM రీచ్ ప్రాణి, 9:30 బ్రేక్ఫాస్ట్, నువ్వు వెళ్ళే ప్లేస్ పేరు, 10:15 to 12:30 PM యాక్టివిటీస్, 12 PM to 1:30 PM లంచ్, 1:30 to 3:30 యాక్టివిటీస్, 3:30 డిపార్చర్, 5 PM tentative arrival at school. Thank you for understanding and cooperation. 6:45కి వదలాలి కదా వీడిని తీసుకెళ్ళి మనము, అంతే. క్యాప్ ఇంకేం పెట్టాలి బట్టేట, క్యాప్ ఒకటేనా అంటే వాటర్ బాటిల్ అవన్నీ పెడతాము, స్నాక్స్, శానిటైజర్, క్యాప్ ఒకటి, స్పోర్ట్స్ యూనిఫామ్. ఎక్కడ ప్రాణి అది? కిలోమీటర్స్ అంటే 1 hour like 2 hours 57 kilometers. ఏసీ బస్సా బాబా? నేను వెనకాల దేంట రావాలి, వెనకాల బైక్లో. ఇంకా రాగానే పప్పాయ కోసి ఇచ్చాను, ఆ తినే లోపల గబగబా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేసి రైతా చేశాను. సో లంచ్ ఆ రోజుకి అయిపోయింది. ఇంకా కూర్చున్నాం నలుగురం టీవీ ముందు, కార్స్ అన్నీ చూద్దాం అని. సరే హెక్టార్ కార్ చాలా బాగుందిరా అనేసి రెడీకి చెప్తే ఇంకా చూపిస్తున్నాను సుదర్శన్ వీడియోస్ పెట్టి. అదేమంటే అంతా చూసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ కారు గురించి ఏమైందంటే అది మైలేజ్ సరిగా రాదు అనేసి తెలిసింది. అయ్యో ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది అనేసి అనుకున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ నుండి నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.